So the moment I entered this particular institution, AECC, సో నాకు వెంటనే ఒక కోట్ గుర్తొచ్చిందండి అబ్దుల్ కలాం గారిది, యూ హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యువర్ డ్రీమ్ కెన్ కమ్ ట్రూ. సో డ్రీమింగ్ ఇస్ నాట్ రాంగ్, బట్ డ్రీమ్ని ఎలా అచీవ్ చేయాలి అన్నది ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అలాంటి మీ అబ్రాడ్ స్టడీస్కి క్వశ్చన్కి ఆన్సర్ ఏఈసిసి అనమాట. సో ఏఈసిసికి ఈరోజు వచ్చేసాను. అబ్రాడ్ వెళ్ళి చదవడానికి ప్రాసెస్ ఏంటి, అసలు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీస్ ఉండాలి, వీటన్నిటి గురించి మీకున్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ఇక్కడ బిజినెస్ హెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అయిన హర్షప్రియ గారు ఉన్నారనమాట మనతో మాట్లాడడానికి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. హర్షప్రియ, బిజినెస్ హెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏఈసిసి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ కి ఎలా సపోర్ట్ చేస్తుందండి? ఏఈసిసి అనేది ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ కంపెనీ అండి. ఓకే. సో వీఆర్ బేస్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో మా కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి వీ హ్యావ్ ఇట్ ఇన్ గుర్గావ్. ఓకే. అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఏపీ, Visakhapatnam and Vijayawada branches. Okay. So we have branches all over India. Pan India we have branches, and we also have our offices in other countries like as I said, Australia we have our office. Apart from Australia, we have in UK, US, Canada. Okay. So we support student from A to Z, I should say. Okay. Like from counseling, like shortlisting the universities దగ్గర నుంచి వాళ్ళ accommodation వరకు, even after completion of their program, they can reach us. Okay. Since we are everywhere. Okay. So they can come to us, they can reach us, and they can, take help from us for their career opportunities as well. Okay. Yeah, so we can guide them, like how to build your, resume, how to prepare your resume. Okay. So what are the job portals available, where you can apply. Okay. So our guidance కూడా మేము ఇస్తాం అన్నమాట. Yeah, so it is not just a consultancy. Okay. It is an end-to-end process for a student. అంటే అబ్రాడ్ వెళ్ళాలి అని స్టూడెంట్ ఒక ఆస్పిరేషన్తో ఇక్కడికి వచ్చిన తర్వాత, సో వీ గివ్ దెమ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఒక స్టూడెంట్ వచ్చి ఐ వాంట్ టు డూ సో అండ్ సో మాస్టర్స్ అనే వస్తారు వాళ్ళు. సో మేము ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా వాట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ టు దెమ్, వాట్ ఆల్ కంట్రీస్కి వాళ్ళు, ఏ కంట్రీస్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నది మేము షార్ట్ లిస్ట్ చేసి then we will guide them in everything. Okay. Yeah. So not just till the course is completed, but తర్వాత వాళ్ళ జాబ్ విషయంలో కూడా రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే గైడెన్స్ కూడా మన ఏఈసిసి వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే లాస్ట్ వరకు చేపట్టుకొని ఉంటారు అనమాట. సో అండ్ ఇంకొక విషయం అండి, లైక్ జనరలీ చాలానే ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము, బట్ ఏఈసిసిలో మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అడిషనల్గా ఎలాంటి సపోర్ట్ ఇస్తుందండి మన ఏఈసిసి? సో లోకల్ కన్సల్టెన్సీస్ ఎప్పుడు కూడా స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే వీ విల్ డూ ది అప్లికేషన్ ప్రాసెస్, దట్స్ ఇట్, అంతే, అంతవరకు ఇస్తారు. అండ్ వీసాకి దిల్ హెల్ప్. బట్ ఏఈసిసికి వచ్చేటప్పటికి ఒక కంట్రీకి వెళ్ళాలి అని అంటే స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసి వాళ్ళ ఎగ్జామినేషన్స్ ఏమి రాయాలి. ఓకే, సో IELTS we have a trainer within our office. Okay. So we give online training to every student of ours. That is again a free of cost. Firstly, like we don't charge anything from the student. The entire process what we we do to the student is completely free. Okay. So అంటే ఇప్పుడు స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కోర్స్ ఒక్కటే కాదు కదా, అంటే కంట్రీ ఒకటే కాదు, నేను ఈ పలానా కంట్రీకి వెళ్ళిపోవాలని వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు. దే జస్ట్ కమ్ అండ్ దే జస్ట్ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంట్రీ. ఒక యూకేకి వెళ్ళాలని వచ్చారనుకోండి, దే వాంటెడ్ టు నో ఓన్లీ అబౌట్ యూకే. బట్ వాళ్ళ ప్రోగ్రామ్కి ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఆ పర్టికులర్ కోర్స్లో ఏ డెస్టినేషన్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నది మేము గైడ్ చేస్తాం అనమాట. బికాజ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, బికాజ్ ఇక్కడ మన వైజాగ్ అనే కాదు, అండ్ వైజాగ్లో చెప్పాలి అని అంటే ఎక్స్పర్టైజ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అ స్టూడెంట్. మా ఆఫీస్లో ఎనీ కౌన్సిలర్ యూ కెన్ పిక్
ఐ హ్యావ్ 17 years of experienced counselors ఉన్నారు. సో దే ఆర్ మల్టీ డెస్టినేషన్ కౌన్సిలర్స్. ఓకే. సో ఒక పర్టికులర్ డెస్టినేషన్ కోసం కాదు, దే కెన్ గైడ్ అ స్టూడెంట్ ఇన్ ఎనీ డెస్టినేషన్స్. ఓకే. సో మన ఏఐసిసిలో మీరు ఎలా అయితే అన్నారో గైడ్ చేస్తారు అని, ఈ ఎలా కంట్రీని చూస్ చేసుకోవాలి అండ్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అనేది ఎలా క్రైటీరియాని మీరు బేస్ చేసుకొని వాళ్ళకి గైడ్ చేస్తారు? ఏ క్రైటీరియా బట్టి? క్రైటీరియా అంటే అదేనండి, ఇప్పుడు ఒక స్టూడెంట్కి నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్ళాలని వస్తారు, అయితే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలని, వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే ఎస్పెషలీ డౌన్ సౌత్లో పీపుల్ think US is the only option for computer science, right? But many of them doesn't know about Ireland. Many of them doesn't know about Australia. ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుందంటే మీకు GO8 యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ది టాప్ నాచ్ యూనివర్సిటీస్. యూకేలో మీకు రస్సెల్ గ్రూప్ ఉంటుంది, ఆస్ట్రేలియాలోని గ్రూప్ ఆఫ్ 8 యూనివర్సిటీస్ అంటాము, అండ్ యుఎస్లో ఐవీ లీగ్ యూనివర్సిటీస్. ఇవేంటి అంటే మీకు QS ర్యాంకింగ్లో టాప్ 100. ఓకే. సో స్టూడెంట్ వాటికి ఎలిజిబులా కాదా అన్నది స్టూడెంట్కి తెలియదు. స్టూడెంట్ ఏమనుకుంటారు, ఒక 75% ఉన్నది నాకు, సో ఐ వోంట్ బి ఎలిజిబుల్ టు దట్ యూనివర్సిటీ. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ దాట్. సో వీ గైడ్ దెమ్. యుఎస్ఏలోని అని వచ్చిన పిల్లలకి ఏంటంటే ఓకే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యుఎస్తో పాటు యూ హ్యావ్ దీస్ ఆప్షన్స్. సో ఇక్కడ ఆఫ్టర్ మీ కంప్లీట్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మీరు యూకే తీసుకున్నారనుకోండి, 18 months పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్ ఉంటుంది ఆఫ్టర్ 1 year ఆఫ్ మాస్టర్స్. అలా ఆస్ట్రేలియాలోని మీకు 3 to 5 years ఉంటుంది. దే కెన్ స్టే దేర్, దే కెన్ డూ దేర్ ఫుల్ టైమ్ జాబ్. And they can attain PR as well. So ilaga we'll guide them according to their program. అంటే ఈ పర్టికులర్ డెస్టినేషనే కాదు, అదర్ డెస్టినేషన్స్లో కూడా వాట్ ఆల్ ఆపర్చునిటీస్ దే కెన్ హ్యావ్ అనేది వీల్ గైడ్. పేరెంట్స్కి సంబంధించి మీరు స్పెషల్గా ఎలాగా వాళ్ళని గైడ్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సి, పేరెంట్స్ are the important person, people in everybody's life. సో స్టూడెంట్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ కౌన్సిలింగ్లోని కౌన్సిలర్ వాళ్ళకి ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దే విల్ ఆల్సో టెల్ దెమ్ అబౌట్ ద ఫైనాన్సెస్. సో ఫైనాన్సెస్ అనేది స్టూడెంట్ కాన్ డీల్ విత్ ఇట్. వాళ్ళ ఫాదర్ ఇన్కమ్ ఎంత, ఓకే, వాళ్ళకి ఏ సోర్స్ ఉంది టు గో ఫర్ అండ్ ఎడ్యుకేషనల్ లోన్, అవన్నీ కూడా స్టూడెంట్కి అంత ప్రాపర్గా తెలియదు. సో వితౌట్ దట్ వీ కెనాట్ గో ఫర్దర్. సో డే 1 నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ మస్ట్. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలర్ ఏంటి అని అంటే పేరెంట్తో మాట్లాడతారు. మీకు మీ ఇన్కమ్ ఎంత, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఫండ్స్ మీకు ఎలా వస్తున్నాయి, అండ్ మీకు ఏమైనా ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా, మీరు ఏమైనా ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకోగలుగుతారా, ఎంతవరకు మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తాడండి, స్టూడెంట్ ఏమంటాడంటే నాకు ఐ వాంట్ టు గో టు అ టాప్ నాచ్ యూనివర్సిటీ విచ్ కాస్ట్స్ మీ 40 lakhs or 50 lakhs, whatever. Parent doesn't know. Student doesn't know that parent can afford or not. Okay. So వాళ్ళు ఏమనుకుంటారు, బట్ పేరెంట్కి తెలుసు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరు. సో వీ హ్యావ్ టు టాక్ టు పేరెంట్, వీ హ్యావ్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంట్ అండ్ దెన్ వీల్ హెల్ప్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ, అంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎంతవరకు వస్తాయి అన్నది కూడా మేము చూసి అది కూడా మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. చేసి వీల్ హెల్ప్ దెమ్ ఇన్ ద ఫైనాన్సెస్, లైక్ లోన్ ప్రాసెస్లో కూడా వీల్ హెల్ప్. ఏఈసిసిలోని ఏ కంట్రీస్కి మీరు స్టూడెంట్స్ని జనరల్లీ కౌన్సిల్ చేసి పంపిస్తారు, అండ్ దాని బడ్జెట్ ఏమైనా చెప్తారా? బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే టాపిక్ అనేది ఆగిపోయేది బడ్జెట్ దగ్గర. సో ఇప్పుడు ఎవరైనా మీ వరకు అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉండాలి. సో బడ్జెట్ ఎక్కడి నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అని. సో అదేమైనా చిన్న జిస్ట్ ఇస్తారా? మా డెఫినెట్లీ. ఇప్పుడు సీస్ ఏ కంట్రీస్ అంటే వీ డీల్ విత్ ఆల్ ద డెస్టినేషన్స్. అంటే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లైక్ యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, all European countries, and apart from that we also deal with Singapore, Malaysia and Dubai. Okay. So fee structure starts from 8 lakhs to 60 lakhs. Again depends on the university. Depends on the university, depends on the student profile and all that. But from 8 lakhs onwards we can definitely give options to students. మీరు ఇప్పుడు ఫ్రీ స్ట్రక్చర్ చెప్పారు కదా, 8 నుంచి 60 lakhs వరకు ఉంటుంది అని. బట్ ఈ పాయింట్లోనే పేరెంట్స్కి కూడా జనరల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే స్కాలర్షిప్స్ లాంటివి, తర్వాత అసిస్టెంట్షిప్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఎస్ అండి, డెఫినెట్గా ఉంటాయి. స్కాలర్షిప్స్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి. అవి ఏంటి అని అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి స్టూడెంట్ అప్లై చేసిన వెంటనే దే గెట్ స్కాలర్షిప్.
స్కాలర్షిప్స్, కొన్ని ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఓకే. ప్రతి యూనివర్సిటీలోనే దెర్ విల్ బి సమ్ డెడ్ లైన్స్. ఓకే. సో ఆ డెడ్ లైన్స్కి ఏంటి అని అంటే చాలా ఎర్లీగా అప్లికేషన్ వెళ్ళింది అని అంటే ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఆర్ ఆల్వేస్ దేర్. సో వీ హెల్ప్ స్టూడెంట్స్ పలానా డెడ్ లైన్ లోపల యూ హ్యావ్ టు అప్లై ఫర్ దీ స్కాలర్షిప్స్ అని వీ గివ్ దెమ్ అప్లికేషన్ ప్రాసెస్ అని కూడా మేము చెప్పి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మేము అప్లై చేపిస్తాం. సో మా స్టూడెంట్స్కి ఏంటి అని అంటే 10 to 60% స్కాలర్షిప్ వచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ వీ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్ కూడా 100% స్కాలర్షిప్స్. సో హర్షప్రియ గారు, లైక్ అడ్మిషన్కి ప్రాసెస్ ఉంటుంది కదా, సో అప్లికేషన్ ప్రాసెస్, SOP, LOR ఇవన్నీ, సో దీని గురించి మా వ్యూవర్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? ఎస్. సో ఒక అపోహ ఏంటి అని అంటే ఎనీ స్టూడెంట్ హూ వాంటెడ్ టు డూ దేర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ షుడ్ హ్యావ్ LOR అని ఒక మైండ్లో ఉంది మనకి. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ. LOR ఈజ్ నాట్ అ మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ ఆల్ ద డెస్టినేషన్స్. దెర్ ఆర్ ఫ్యూ డెస్టినేషన్స్ దానికి LORs కావాలి, వేర్ దే నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఓన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ LORs అనేవి తెచ్చుకుంటారు. ఎలాబొరేట్ LOR? లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఓకే. LOR is letter of recommendation, which is a recommendation letter sort of thing from their faculty. Okay. And if they have any work experience, they need to get it one LOR from the employer. Okay. So that's how it is. So LOR ఏంటంటే కొన్ని కంట్రీస్ లైక్ UK తీసుకున్నారు అనుకోండి, LOR కావాల్సి ఉంటుంది. US తీసుకుంటే LORs అడుగుతారు కొన్ని యూనివర్సిటీస్కి. అండ్ నాట్ ఫర్ ఆస్ట్రేలియా, నాట్ ఫర్ ఐర్లాండ్, నాట్ ఫర్ దుబాయ్, వీటికి అవసరం లేదు. ఓకే. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే హౌ డస్ ఇట్ స్టార్ట్ ఆఫ్టర్ ద కౌన్సిలింగ్? కౌన్సిలింగ్ ఫస్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, వాళ్ళకి ఏ యూనివర్సిటీకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అన్నది ఆ లిస్ట్, ఆ లింక్స్ అనేవి కౌన్సిలర్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది. ఓకే. సో జనరల్గా వాళ్ళ లిస్ట్ వచ్చేసిన తర్వాత అందులోని జస్ట్ ఆ లింక్ చూసేసుకొని మీరు మాకు యూనివర్సిటీ ఓకే అంటే వీ విల్ అప్లై అని చెప్పం మేము. సో కౌన్సిలర్ ఏంటంటే పర్సనల్గా స్టూడెంట్తో కూర్చొని పర్టికులర్ ప్రోగ్రామ్కి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆ ప్రోగ్రామ్ చదివితే వాళ్ళకి అంటే ఏ సెమిస్టర్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నది గైడ్ చేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాట్ ఆర్ ద కెరియర్ అవుట్కమ్స్. ఓకే. అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చదివితే ఏ డెసిగ్నేషన్స్ మీకు లోని జాబ్స్ వస్తాయి అవి కూడా మేము వాళ్ళకి గైడ్ చేసి దెన్ స్టూడెంట్ ఫిక్స్ అవుతారు. ఓకే ఫైన్, సో వీ కెన్ ఆప్ట్ ఫర్ దీస్ 4-5 యూనివర్సిటీస్. అందులో అగైన్ దే విల్ ప్రయారిటైజ్ లైక్ వీ వాంట్ దిస్ వుడ్ బీ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ అని. అప్పుడు ఆ యూనివర్సిటీస్కి మేము అప్లికేషన్ ప్రాసెసెస్ అనేవి చేస్తాం. ఓకే. అందులో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే అప్లికేషన్ ఫీ వేవర్ అని ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వేవర్ ఇప్పుడు మీరు జనరల్గా డైరెక్ట్గా మీరు యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు అప్లై, so you have to pay application fees and then you have to apply. You come to AECC, since we are trusted partners to all the universities, we are direct partners to the universities kabatti, we have certain application fee waivers. Exactly. So we get that. So ee palana university ki application fee waivers untai, fee waiver codes untai. So adi మేము స్టూడెంట్ కి ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అవైల్ చేసుకునే ఆపర్చునిటీ మేము ఇస్తాం. నాకు తెలిసిన చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే ఈ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ రాయాలి అని దానికోసం స్పెషల్గా కోర్స్ తీసుకొని జనరలీ చదువుతూ ఉంటారనమాట. సో ఇలాంటి కోర్సెస్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్? అవి నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి? వాట్ ఆఫ్టర్ దట్? మేజర్లీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈజ్ మ్యాండేటరీ అని జనరల్గా ఉంటుంది మైండ్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ అ మ్యాండేటరీ థింగ్. బట్ అగైన్ ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఏంటి అని అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ అసెస్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు UK తీసుకున్నారు అనుకోండి, దే ఆస్క్ ఫర్ IELTS, PTE వాళ్ళు తీసుకుంటారు, డ్యూలింగో అనే ఎగ్జామ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇవి కాకుండా దే ఆల్సో కన్సిడర్ 12th ఇంగ్లీష్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఒక UG స్టూడెంట్ వచ్చాడు, హీ వాంటెడ్ డూ హిస్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్, 12th ఇంగ్లీష్లోని వాళ్ళకి ఒక 75% అబౌవ్ ఉందనుకోండి, దే కన్సిడర్ దట్. Then student doesn't have to give any sort of English exam. So అలా వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియా ఉందనుకోండి, ఆస్ట్రేలియాకి డ్యూలింగో is not accepted. And they don't accept 12th English. They want either IELTS, PTE or TOEFL.
సో అలా తీసుకుంటారు. ఈవెన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్తో కూడా మెనీ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్ డజన్ నో ఈవెన్ న్యూజిలాండ్ విల్ యాక్సెప్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ జస్ట్ అ లెటర్ విచ్ దే నీడ్ టు గెట్ ఫ్రమ్ దేర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. ప్రతి ఒక్కరు న్యూస్లో చదువుతున్నారు. అదేంటి అని అంటే యూఎస్కి మిగతా ఎంటైర్ వరల్డ్కి, అంటే యూఎస్ ఒకవైపు మిగతా వరల్డ్ ఒకవైపు అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో, బికాస్ దే హ్యావ్ ప్రిటీ గ్రేట్ యూనివర్సిటీస్ కాబట్టి, అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ అమెరికానే ఉంటుంది కాబట్టి, ఈ సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళడం ఎంతవరకు సేఫ్? బికాస్ చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడతారు. బికాస్ ఆఫ్ దట్ దే మైట్ బి టేకింగ్ అ బ్యాక్ సీట్ కొంచెం. సో మీరేమంటారు? రైట్ అండి. ఇప్పుడు ఇందాక యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, US is definitely a bigger market in down south. So maaku Vizag lo, if you say, we were one of the biggest consultancy where we have sent more than 400 students in 1 year. Wow. You can see these trophies. So Pan India, we won those trophies. Okay. Yeah, for USA. But now the current scenarios, as you said, is right. It's not that nice. But ఏంటి అని అంటేనండి, ఒక ఫ్రెషర్గా ఒక స్టూడెంట్ యూఎస్ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా. ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవండి. ఓకే. సో యూఎస్కి ఎక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి అని అంటే, రెఫ్యూజ్డ్ ఆల్రెడీ రిజెక్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు చూసారా, అంటే ప్రీవియస్ ఇయర్లో అప్లై చేసుకుని ప్రీవియస్ ఇంటేక్ అప్లై చేసుకొని వాళ్ళకి రిజెక్ట్ అయ్యింది. ఓకే. ఫర్ సమ్ రీజన్ రిజెక్ట్ అయ్యింది. వాళ్ళకి న్యూ వీసా స్లాట్స్ దొరకడం లేదు. ఓకే. సో దే డోంట్ హ్యావ్. ప్రీవియస్గా ఎలా ఉండేదంటే, ఒక స్టూడెంట్ రిజెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా దే హ్యావ్ స్లాట్స్ ఓపెన్ ఉండేవి అనమాట. దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు అది లేదు. ఓకే. సో వేరెన్ వాళ్ళు ఆగిపోయి ఉన్నారు, పాజ్లో ఉన్నారు, స్టాచ్యూలో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ అప్లై. వీ ఆల్సో హ్యావ్ స్టూడెంట్స్ ఫర్ యూఎస్ఏ. సో యూఎస్ రిజెక్షన్స్ గురించి మీరు మాట్లాడినట్లయితే, ఎక్కువ మంది ఏం మాట్లాడుతున్నారు, బయట యూఎస్ఏ రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు, ఓకే, డిపోర్ట్ చేసేస్తున్నారు స్టూడెంట్స్ని. దీస్ ఆర్ థింగ్స్ మీడియా ఎక్కువ చెప్తుంది దీని గురించి. యూ నీడ్ టు టాక్ అబౌట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే. సో రిజెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోకల్గా చాలా కన్సల్టెన్సీస్ ఏంటంటే, చాలా చిన్న చిన్న యూనివర్సిటీస్కి స్టూడెంట్కి అప్లికేషన్ వేసేస్తున్నారు. ఓకే. అవి అక్కడ మంచి యూనివర్సిటీసా కాదా అన్నది చూడట్లేదు. స్టూడెంట్స్కి ఏంటంటే తక్కువ ఫీజుతో వెళ్ళిపోవాలి అనే ఒక మైండ్ సెట్తోనే వాళ్ళు వేస్తున్నారు, వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది. బికాస్ స్టూడెంట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్సిటీ ఆర్ ద ప్రోగ్రామ్. ఎందుకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాము, ఆ కోర్స్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఫర్ మీ ఇన్ యూఎస్ఏ ఆర్ ఇన్ ఇండియా ఇఫ్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఈ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ దగ్గర ఉండట్లేదు. సో వీసా ఆఫీసర్గా వాళ్ళు ఏం చెక్ చేస్తారు అని అంటే, ఇమిగ్రేషన్లో ఫస్ట్ థింగ్, స్టూడెంట్ జెన్యూన్గా వెళ్ళి చదువుకోవడానికి చూస్తున్నాడా, లేకపోతే వెళ్ళి అక్కడ ఇమిగ్రెంట్ అయిపోవడానికి చూస్తున్నాడా. సో అది కదా మెయిన్ చూస్తాడు. సో ఇఫ్ స్టూడెంట్ సీమ్స్ టు బీ an immigrant to a visa officer. If you are a visa officer, will you give a visa? Definitely. Exactly. So that's what happening. Nothing else. And coming to the job opportunities in USA, again, వాళ్ళకి they want quality. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే దే పికప్ క్వాలిటీ స్టూడెంట్స్. సో ఈవెన్ ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ అవుతుంది, ఈవెన్ ఇన్ ఇండియా, డస్ ఎవ్రీబడి విల్ గెట్ జాబ్? నో. వై? బికాస్ మన క్వాలిఫికేషన్ ఒకటే సరిపోదు. We need to develop our skills, we need to develop our communication skills, we need to develop థింగ్స్ లైక్ ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి ఏ ప్రోగ్రామ్స్ మనం చేస్తే మనకి అది దొరుకుతుంది, ఆ జాబ్ ఆపర్చునిటీ, ఆల్ దాట్ ఈస్ మ్యాటర్స్. సో అక్కడ కూడా సేమ్ అంతే. సో మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఏంటంటే, ఫ్రెషర్కి నో ఇష్యూస్, రీసెంట్ పాస్ అవుట్స్ అయితే కమ్ టు AECC, విల్ హెల్ప్ యూ విత్ ఎవ్రీథింగ్. సో నో వరీస్ అబౌట్ ఎనీథింగ్. విల్ హెల్ప్ యూ కంప్లీట్లీ విత్ ద అప్లికేషన్ ప్రాసెస్. I-20 వస్తుంది, వీసా స్లాట్స్ దొరుకుతున్నాయి. వీ గివ్ n నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ టు ద స్టూడెంట్. వీసా ఆఫీసర్ కూడా అడగలేని క్వశ్చన్స్ మేము అడుగుతాం. సో స్టూడెంట్కి అన్నీ ఈజీ అయిపోతాయి అక్కడికి వెళ్ళాక. ఓకే. సో యూఆర్ వెల్ ప్రిపేర్డ్ అట్ AECC అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ప్రిఫర్ డూయింగ్ పార్ట్ టైమ్ జాబ్స్. అది అక్కడ డైలీ వాళ్ళు మెయింటెనెన్స్ కానో, లేకపోతే టు హెల్ప్ దర్ పేరెంట్స్
months in paying back the loan ano. So అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి? సో ఇప్పుడు ఏంటంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ కంట్రీ వైజ్. పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ అనేవి ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ అ స్టూడెంట్ టు డూ దేర్ పార్ట్ టైమ్. ఇప్పుడు మీకు మోస్ట్లీ 20 hours per week పార్ట్ టైం ఉంటుంది ఆల్ ద కంట్రీస్లో. ఆస్ట్రేలియాలోనే 24 hours per week దే కెన్ డూ అ పార్ట్ టైం. న్యూజిలాండ్లో 25 hours per week they can do part time. సో పార్ట్ టైమ్స్ కూడా వేజెస్ మీకు మినిమం వేజెస్ ఉంటాయి, $18 అని లేకపోతే £15 అని యూకే. సో ఆ మినిమం వేజెస్ వాళ్ళకి వస్తాయి. ఎటువంటి పార్ట్ టైమ్స్ చేస్తారు? మేము కూడా ఏం చెప్తామంటే స్టూడెంట్కి మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి you need to concentrate on your masters because full time is important, right? So we'll guide the same thing to the parent as well. They have to do their part time because వాళ్ళు ఇండివిజువల్గా అక్కడ వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి కాబట్టి, బట్ దాట్ షుడ్ బి జస్ట్ ఫర్ దేర్ లివింగ్ కోసం వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే, నాట్ టు pay back their loan. I want to be very clear on that. I'll tell the same thing to every student. వాళ్ళు లోన్స్ క్లియర్ చేసుకునే అంత పార్ట్ టైం చేయకండి, చదువుకోండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలోని వాళ్ళు వెళ్ళిన మాస్టర్ ప్రోగ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు అనుకోండి, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో అప్పుడు లోన్ క్లియర్ చేయడం నిజంగానే ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, డోంట్ బి పెనీ వైజ్ అండ్ పౌండ్ ఫూలిష్. ఓకే, సో వెల్ ఇంకొకటి పార్ట్ టైమ్స్ లో కూడాను దేర్ ఆర్ వేరియస్ జాబ్స్ అండి. మనకి అంటే చాలా మూవీస్ లో ఏంటి అని అంటే ఓన్లీ రెస్టారెంట్స్ లో చూపిస్తారు, పెట్రోల్ బంక్స్ అండ్ రెస్టారెంట్స్, బట్ దేర్ ఆర్ అదర్ పార్ట్ టైమ్ జాబ్స్ as well. చాలా జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. ఈవెన్ ఆన్ క్యాంపస్ లో కూడా వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. లైబ్రరీలోని దే కెన్ వర్క్, ప్రొఫెసర్ అండర్ లో దే కెన్ వర్క్. దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. అండ్ వాళ్ళకి నిజంగా మంచి క్లాసికల్ డాన్సర్ అయితే దే గివ్ బిగ్ స్పేస్ చర్చ్లో ఇస్తారు, వేర్ దే కెన్ ఎర్న్ గుడ్. ఏఈసిసిలో రైట్ ఫ్రమ్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ టు యుఎస్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ గురించను లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ గురించను గైడెన్స్ ఇస్తారు. బట్ వీసా ప్రాసెస్ అనేది ఇక్కడ ద మోస్ట్ క్రిటికల్ పార్ట్ అనమాట. సో వీసా వచ్చిన తర్వాత how will the counseling be from your end for the students కానీ పేరెంట్స్కి కానీ? రైట్, సో ఎవ్రీ ఇంటేక్ అండి మాకు వీసాస్ అయిపోయిన తర్వాత, లైక్ వీ హ్యావ్ స్ప్రింగ్ ఇంటేక్, వీ హ్యావ్ ఫాల్ ఇంటేక్ కదా. వన్స్ ద వీసాస్ ఆర్ డన్, లైక్ మేము ఏంటంటే ఒక ప్రీ డిపార్చర్ సెషన్ అనేది ఆఫీస్లో కండక్ట్ చేస్తాం. ఓకే, ఆ ప్రీ డిపార్చర్ సెషన్లో ఏంటి, ఈవెన్ వీ డూ ఇట్ ఇన్ హోటల్స్ as well. సో వీ ఇన్వైట్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్. సో దే కమ్. సో ఈ ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్స్లో మేము ఏం చెప్తామని అంటే డూస్ అండ్ డు నాట్స్. చాలా మందికి తెలియదు. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి దగ్గర నుంచి, అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ దే నీడ్ టు బిహేవ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక పర్సన్ డైరెక్ట్గా మనం చూసామనుకోండి వెళ్ళిపోతాం, తెలిస్తేనే వీ విల్ యూనో రియాక్ట్, వీ విల్ గివ్ అ స్మైల్, అదర్వైజ్ విల్ జస్ట్ సీ అండ్ విల్ గో. బట్ అక్కడ అలా కాదు. సో people should not be feeling like strange లాగా మనం ఫీల్ అవ్వకూడదు. పిల్లలకి తెలియదు. సో ఐ జస్ట్ గివెన్ యూ అన్ ఎగ్జాంపుల్. సో అలాగే వీ టెల్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ టు డూస్ టు నాట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీలో ఓరియంటేషన్ వీక్ అని ఉంటుంది. ఓకే, సో ఆ ఓరియంటేషన్ వీక్లోని వీళ్ళు ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్యాక్స్ ఫైల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ట్యాక్స్ ఫైల్ నెంబర్ వాళ్ళు తీసుకున్న తర్వాతే దే విల్ బి ఎలిజిబుల్ టు డూ పార్ట్ టైం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ ఆర్ నాట్ అవేర్. సో ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏది కవర్ అవుతుంది, ఏది కవర్ అవ్వదు. సో ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్లోని ప్రతిదీ మేము చెప్తాం. కొన్ని కంట్రీస్కి ఏంటంటే కొన్ని థింగ్స్ దే షుడ్ నాట్ క్యారీ. సో దాంతోపాటు చెప్తాము, ఎవ్రీథింగ్ వీ విల్ గైడ్ దెమ్. ఓకే, ఎస్. సో ప్యాకింగ్ నుంచి అక్కడికి వెళ్ళి అన్ప్యాక్ చేసుకొని లైఫ్ని అన్ట్రావెల్ చేసే వరకు వాళ్ళు అక్కడ కూడా గైడర్స్. సో వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఫర్ అకామిడేషన్ as well. బయట కంట్రీస్కి వెళ్ళాలి అని డ్రీమ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్లో ఇంత లంసమ్ అమౌంట్ ఉంచుకోవాలి, ఇంత మన లిక్విడ్ క్యాష్ చూపించాలి, లేకపోతే ఇంత వర్త్ ప్రాపర్టీ చూపిస్తే తప్ప మనం ఈ కంట్రీ దాటి బయటకు వెళ్ళి చదువుకోలేము అని ఒక థాట్తో ఉంటారు. సో ఇస్ ఇట్ అ మిత్ ఆర్ డూ యూ వాంట్ bust it? I would say it's not a myth, but I would say it is a myth. ఎలా అంటేనండి, ఒక్కొక్క డెస్టినేషన్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫండ్స్ లంసమ్ అమౌంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. యూకే ఉందనుకోండి, యూకేకి 1 year ఫండ్స్
ఓకే ఓకే చూపించాలి. 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించాలి. సేమ్ ఫర్ ఆస్ట్రేలియా యాజ్ వెల్. Okay. సో 1 year ఫండ్స్ అనేవి ఎలా చూపించాలన్నది వి విల్ గైడ్. సో ఎలా చూపించాలన్నది ఏంటంటే లంసమ్ అమౌంట్ అని కాదు, అది ఎన్ని రోజుల నుంచి అకౌంట్లో ఉంచాలి, జెన్యూనిటీ అనేది చూస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గో ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్, ఎస్పెషలీ ఇన్ వైజాగ్ అండ్ వైజాగ్లో అయితే చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. సో దే డెఫినెట్లీ ప్రిఫర్ లోన్స్. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది కూడాను ప్రాపర్టీ పెట్టుకుని కొలెటరల్ లోన్కి వెళ్ళొచ్చు, నాన్ కొలెటరల్స్ కూడా వెళ్ళొచ్చు. చాలా మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాపర్టీ పెట్టడం ఇష్టం ఉండదు, ఆర్ ప్రాపర్టీ పెట్టం, ఓన్లీ జస్ట్ ఒక లోన్ కావాలి మాకు ఇంత అమౌంట్కి అని అంటే దే కెన్ గో విత్ దేర్ ఇన్కమ్, దే కెన్ అవైల్ దట్ నాన్ కొలెటరల్ లోన్స్ యాజ్ వెల్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నేనున్నాను, ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్డెన్ టు మై పేరెంట్స్, వాళ్ళ ప్రాపర్టీ మీ దగ్గరే ఉంచండి, ఐ వాంట్ టు స్టడీ, సో ఐ జస్ట్ నీడ్ యువర్ సిగ్నేచర్ యాజ్ అ గ్యారంటీర్, దట్స్ ఇట్. సో నాన్ కొలెటరల్ లోన్ తీసుకుని వెళ్తాం అలా. ఓకే, సో ఎవరైతే పెద్ద బ్యాంక్ అకౌంట్లో అంత లంసమ్ అమౌంట్ చూపించాలి, ఇంకా ఇంత వాల్యూ వర్త్ ప్రాపర్టీ చూపించాలి అన్నది మాత్రం అది అయితే ఏం లేదు. ఒకప్పుడు బట్ ఆ సిచ్యువేషన్ ఉండేదేమో కదా. అంటే అదేనండి, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఇంత చూపించాలి, కొన్ని కంట్రీస్ ఉండేవి అలాగా. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు మోస్ట్లీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత చూపిస్తే చాలు. మనం కోట్లు చూపించాల్సిన అవసరం లేదు. ఎంత యాక్చువల్ ఖర్చు అవుతుంది, వాట్ ఈస్ ది యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అనేటప్పుడు మనం ఎంత ఫీజు ఎంత లివింగ్ ఎక్స్పెన్సెస్, ఆ ఫండ్స్ ఉంటే చాలు. సో ద వే చేంజెస్ అంటే ఎలాగ చూపించాలి ఫండ్స్, ఏ కంట్రీ ఏ డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నాకు ఇందాకే తెలిసిందండి, లైక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2026 అనేది మన వైజాగ్లో జరుగుతుంది 11th of February. సో అందులో మన స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో పేరెంట్స్తో పాటు ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందండి మన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్లో వాళ్ళకి? సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే కౌన్సిలింగ్ వాళ్ళకి ఉంటుందండి. జనరల్గా వీ హ్యావ్ అ కౌన్సిలర్ సిట్టింగ్ దేర్, అండ్ మేజర్లీ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ కమింగ్ ఇన్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ డెస్టినేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. సో స్టూడెంట్ కెన్ గెట్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇదేమి రిజిస్ట్రేషన్ డబ్బులు ఏమి లేదు. దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్, మీట్ ద రిప్రజెంటేటివ్స్, గెట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రోగ్రామ్, స్కాలర్షిప్, ఎవ్రీథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి నాకు 30 lakhs కావాలి అవుతుంది ఫీజు అని అర్థమైంది అనుకోండి, వాళ్ళకి లోన్ ఎంత వస్తుందో కూడా వీ హ్యావ్ లోన్ పార్ట్నర్స్. ఓకే, బ్యాంక్ గురించి చెప్తున్నారు కదా, సో ఇప్పుడు మన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్లో బ్యాంక్ వాళ్ళు కూడా ఉంటారంటారా? Yes. Oh wow. Okay. Yeah, so they can get that information as well. వాళ్ళకి ఎంత లోన్ అది వస్తుంది, వాళ్ళ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి మీకు ఇంత లోన్ వరకు వస్తుంది, యూ కెన్ అవైల్ అని చెప్పేసి. సో దే కెన్ గెట్ దాట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్. ఓకే, సో ఆల్ అండర్ వన్ రూఫ్ వాళ్ళకి కావాలి అని అంటే దే హ్యావ్ టు హెడ్ టు గ్లోబల్ education. Yes. It is happening on 11th February in Vizag, Novotel, and 10th February in Vijayawada, Novotel. Wow. Okay, so if you miss there you can come here, or if you don't want to miss here ante munde meer akkadiki velipali Vijayawada. See, you can always come to AECC and get information. Yes. But educational fair ante global education fair ki vachinappudu enti ante they'll have the opportunity to meet number of university representatives. Ikkada we are always there 365 days, so we are available. Anybody, you can just give a call, we'll help you with the processes. But if you want to speak to the university person, you can come there, you can take that opportunity. Direct university representatives తో మాట్లాడితే అష్యూరెన్స్ అనేది వేరేగా ఉంటుంది కాబట్టి definitely you should head to the Global Educational Fair 2026 which is happening on 11th February Novotel lo morning 11 to 4 p.m. and Vijayawada it is on 10th, సేమ్ 11 to 4 p.m. Novotel. ఇందాక మీరు చెప్పారు కదా లైక్ పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి, బై ఎనీ ఛాన్స్ ఏదైనా కంట్రీ ఫుల్ టైం జాబ్ చేసే అవకాశం మన స్టూడెంట్స్కి ఇస్తుందా? Yes. See, స్టూడెంట్స్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ పార్ట్ టైం దే కెన్ అవైల్ ఫుల్ టైం, ఎనీ విచ్ వేస్ దే కెన్ గో అండ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో దే కెన్ అవైల్. There is one country since you asked, that is Dubai. Where student can do full time and do part time study. So that is there. So చాలా మంది దుబాయ్ అనేటప్పుడు ఏంటంటే దే
దే థింక్ దుబాయ్లో పెద్దగా యూనివర్సిటీస్ ఉండవేమో, ఓన్లీ జాబ్స్ చేసుకోవడానికి వెళ్తారేమోనో, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దుబాయ్లో చాలా ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ బాగుంది, సివిల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ బాగుంటాయి. సో స్టూడెంట్ కెన్ గో అండ్ స్టూడెంట్ వీసా మీద వెళ్తారు, అండ్ దెన్ దే గెట్ అ ఫుల్ టైమ్ జాబ్, దే కెన్ జస్ట్ షిఫ్ట్ టు full time and then get a part-time study. The same university they can do. Many of the UK universities have their own campuses in Dubai. Oh. Yes. Okay. And they don't require any English exam. మరి హర్షప్రియ గారు, లైక్ ద బిగ్గెస్ట్ హర్డల్ ప్రతి ఒక్కరు ఏం ఫీల్ అవుతారు అని అంటే, ఫండ్స్ కెన్ బి అరేంజ్డ్, కౌన్సిలింగ్ కెన్ హ్యాపెన్, బట్ వీసా ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలా టెన్షన్ పడిపోతారు. బికాజ్ వాళ్ళు ఏ మాట అంటే వీసా రిజెక్ట్ అయిపోతుందని భయంలో ఉంటారు. ఇస్ దిస్ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ కంట్రీ అండి, లేకపోతే కెన్ యూ అవాయిడ్ దిస్ ప్రాసెస్ ఫర్ సర్టన్ కంట్రీస్? యా, సో వీసా ఇంటర్వ్యూ అనేది ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ ఆల్ డెస్టినేషన్స్ అండి. యూఎస్ ఒక్కదానికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కొన్ని కంట్రీస్కి ఏంటి అని అంటే ఆన్లైన్ వీసా అప్లికేషన్ ఉంటుంది. లైక్ ఆస్ట్రేలియా, వీ జస్ట్ సెండ్ అండ్ వీసా అప్లికేషన్, వాళ్ళకి కొన్ని రోజులకి దిల్ గెట్ ద వీసా గ్రాంట్ అనమాట. కొన్నిసార్లు 1 minute వీసా గ్రాంట్స్ వచ్చేస్తాయి, 1 dayలో వస్తాయి, కొన్ని 3 to 4 weeks పడతాయి. సో వీ నీడ్ టు సబ్మిట్ ఆల్ ది డాక్యుమెంట్స్ టు ద డిహెచ్డిపి, మన ఆస్ట్రేలియన్ హై కమిషన్కి. సో అలానే ఫర్ యూకే యాజ్ వెల్, యూకే కూడా వాళ్ళకి ఏం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉండవు. బట్ కొన్నిసార్లు ఏంటి అని అంటే వన్స్ దే గెట్ ద వీసా అప్లికేషన్, వాళ్ళకి ఏమైనా అందులో క్లారిఫికేషన్స్ కావాలి అని అంటే దే మైట్ గివ్ అ కాల్ టు ద స్టూడెంట్. సో విల్ ప్రిపేర్ ద స్టూడెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ టు ఆల్ ద స్టూడెంట్స్. హర్షప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ యోర్ ఇన్ఫర్మేషన్ టు అస్ అండ్ ఆల్సో టు ద వ్యూవర్స్ అండి. బికాజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అనే కళ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అన్నది వాళ్ళకి తెలియదు. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసు కదా, AECC నుంచి మొదలు పెట్టాలి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ టు అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యోగిత గారు. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్కి ద బెస్ట్ సర్వీసెస్ అనేది మీకు AECCలో దొరుకుతుంది. యూ కెన్ కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ అవైల్ ది సర్వీసెస్. యా, and once again, Global Education Fair, don't miss out that opportunity. Yes.